హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ప్రశ్నల నిధి అనే తెలుగు అకాడమీ వారి పుస్తకంలో మూల్యాంకనం పార్ట్ 2 వీడియో చూస్తున్నాం. విద్యార్థులలో సమగ్ర మూర్తిమత్వం అభివృద్ధి నిర్ధారించే ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 మూల్యాంకనం. విద్యార్థులలో సమగ్ర మూర్తిమత్వం అభివృద్ధి నిర్ధారించే ప్రక్రియ మూల్యాంకనం అనేది విద్యార్థులలో సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి నిర్ధారించే ప్రక్రియ. నెక్స్ట్, విద్య యొక్క గుణాత్మక మదింపు దీని ద్వారా జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ మూల్యాంకనం. విద్య యొక్క గుణాత్మక మదింపు మూల్యాంకనం ద్వారా జరుగుతుంది. పరీక్ష, నిరీక్ష, మాపనం అనేవి పరిమాణాత్మక మదింపును మాత్రమే ఇస్తాయి. మూల్యాంకనం అనేది గుణాత్మకం, పరిమాణాత్మకం రెండు ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్, విద్యార్థి యొక్క బలాలు, బలహీనతలు ఈ మూల్యాంకనంలో నిర్ధారించబడతాయి. ఏ మూల్యాంకనం అది? లోప నిర్ధారణ మూల్యాంకనం. ఇవి రూపణ మూల్యాంకనంలోని అంశాలు. ఏవవి? రూపణ మూల్యాంకనంలో అంశాలు యూనిట్ పరీక్షలు. ఈ క్రింది వాటిలో ఒకటి సంకలన మూల్యాంకనానికి చెందినది సంవత్సరాంత పరీక్షలు. నెక్స్ట్, క్రింది వాటిలో మూల్యాంకనం యొక్క లక్షణం కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గుణాత్మక పరిమాణాత్మక విశ్లేషణ ఫలితంపై తీర్పు. పరిమాణాత్మక విశ్లేషణ ఫలితంపై తీర్పు. నెక్స్ట్ బిట్, మదింపుకు మూల్యాంకనకు ఈ విషయంలో తేడా ఉంది. ఏ విషయంలో అంటే దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు ఏర్పరచడం. మదింపుకి మూల్యాంకనానికి ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటిది? దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు ఏర్పరచడంలో మదింపుకు మూల్యాంకనానికి డిఫరెన్స్ ఉంది. ఒక వైద్యుడు వ్యాధి నిర్ధారించి మందులు ఇవ్వడాన్ని విద్యలో ఈ ప్రక్రియతో పోల్చవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 మూల్యాంకనం చేయడం. ఒక వైద్యుడు వ్యాధి నిర్ధారించి మందులు ఇవ్వడాన్ని విద్యలో మూల్యాంకన ప్రక్రియతో పోల్చవచ్చు. నెక్స్ట్ బిట్, మూల్యాంకన ప్రక్రియ వీటి ఆధారంగా జరుగుతుంది. వేటి ఆధారంగా జరుగుతుంది? విద్యా ప్రమాణాల సాధన ఆధారంగా జరుగుతుంది. మూల్యాంకన ప్రక్రియ విద్యా ప్రమాణాల సాధన ఆధారంగా జరుగుతుంది మూల్యాంకన ప్రక్రియ. నెక్స్ట్, క్రింది వాటిలో ఒకటి విద్యలో జరిగే నిరంతర ప్రక్రియ. ఏంట ప్రక్రియ? మూల్యాంకన. విద్యలో జరిగే నిరంతర ప్రక్రియ ఏంటి? మూల్యాంకన. నెక్స్ట్ బిట్, మూల్యాంకన నిరంతర ప్రక్రియ అనడానికి కారణం ఆప్షన్ 2 విద్యా ప్రక్రియ ప్రారంభం నుంచి చివరి వరకు ఇది కొనసాగుతుంది కాబట్టి మూల్యాంకన అనేది నిరంతర ప్రక్రియ అంటాం. నెక్స్ట్, మూల్యాంకనంలో ఎక్కువ నిహితంగా ఉండి సంఖ్యాత్మక గణనలను అందించే పరిమాణాత్మక సాంకేతిక విధానానికి ఒక ఉదాహరణ. మూల్యాంకనంలో ఎక్కువ నిహితంగా ఉండి సంఖ్యాత్మక గణనలను అందించే పరిమాణాత్మక సాంకేతిక విధానానికి ఒక ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 సాధనా పరీక్షలు అనమాట. సాధనా పరీక్షలు మూల్యాంకనంలో ఎక్కువ నిహితంగా ఉండి సంఖ్యాత్మక గణనలకు అందించే పరిమాణాత్మక సాంకేతిక విధానానికి ఒక ఉదాహరణ. నెక్స్ట్, విద్యార్థుల సాధారణ సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే సాంఖ్యక శాస్త్రాంశం. విద్యార్థుల యొక్క సాధారణ సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే సాంఖ్యక శాస్త్ర అంశం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 అంకమధ్యమం. అంకమధ్యం అనేది విద్యార్థుల యొక్క సాధారణ సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే సాంఖ్యక శాస్త్ర అంశం. నెక్స్ట్ బిట్, సిసిఈకి సంబంధంగా సరికాని ప్రవచనం గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఇది ప్రధానంగా విలువను అందించడానికి సంబంధించింది. సరికానిది అన్నారు కాబట్టి మిగిలినవి సరైనవి అనమాట. అంటే సిసిఈ నిరంతర సమగ్రతను ప్రతిబింబిస్తుంది. ఇది విద్యార్థి సమగ్రాభివృద్ధిని పెంపొందిస్తుంది. అది విద్యా విషయేతర అంశాలను భర్తీ చేస్తుంది. సిసిఈ అనేది నిరంతరం సమగ్రతకు ప్రతిబింబిస్తుంది. ఇది ప్రధానంగా విలువను అందించడానికి సంబంధించినది. ఇది విద్యార్థి సమగ్రాభివృద్ధికి పెంపొందిస్తుంది. ఇది విద్యా విషయేతర అంశాలను భర్తీ చేస్తుంది. నెక్స్ట్ బిట్, ఒక నికషలో సగటు స్థాయి కంటే దిగువ స్థాయి విద్యార్థులు
సగటు స్థాయి కంటే పై స్థాయి విద్యార్థులతో సమానంగా గణనలు సాధించారు. ఆ నికష సప్రమాణత లేనిది. ఒక నికషలో సగటు స్థాయి కంటే దిగువ స్థాయి విద్యార్థులు సగటు స్థాయి కంటే పై స్థాయి విద్యార్థులతో సమానంగా గణనలు సాధించారు. ఆ నికషకి సప్రమాణత అనేది లేదు. నెక్స్ట్ బిట్, ఒక పరీక్షా పత్రం యొక్క విశ్వసనీయతపై ప్రభావం చూపే అంశాలు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నికష యొక్క నిడివి, మార్కులు ఇవ్వడంలో లక్ష్యాత్మకత, ప్రశ్నాపత్రంలో ఇచ్చే సూచనల స్పష్టత, ఇవన్నీ విశ్వసనీయతపైన ప్రభావితం చేస్తాయి. నికష యొక్క నిడివి, మార్కులు ఇవ్వడంలో లక్ష్యాత్మకత, ప్రశ్నాపత్రంలో ఇచ్చే సూచనల స్పష్టత అనేవి విశ్వసనీయతపైన ప్రభావం చూపే అంశాలు. నెక్స్ట్ బిట్, వేణు అనే ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులకు జీవశాస్త్రంలో ప్రశ్నాపత్రం తయారు చేశాడు. కానీ ఆ ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు 9వ తరగతిలోని అదే పాఠ్యాంశానికి చెందినవి. అతని ప్రశ్నాపత్రంలో లోపించిన సప్రమాణత. ఏ సప్రమాణత లోపించింది? విషయ సప్రమాణత లోపించింది. అంటే ఇవ్వాల్సిన విషయంలో సప్రమాణత లోపించింది. వేణు అనే ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులకు జీవశాస్త్రంలో ప్రశ్నాపత్రం తయారు చేశాడు. కానీ ఆ ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు 9వ తరగతిలోని అదే పాఠ్యాంశానికి చెందినవి. అతని ప్రశ్నాపత్రంలో లోపించిన సప్రమాణత విషయ సప్రమాణత. నెక్స్ట్ బిట్ చూద్దాం. రాము అనే విద్యార్థి ఒక యూనిట్ నికషలో జీవశాస్త్రంలో 70% సాధించాడు. వేరొక ఉపాధ్యాయుడు అదే పరీక్షా పత్రాలను దిద్దినప్పుడు రాము 80% సాధించాడు. ఆ పరీక్షలో ఈ లోపం ఉన్నది. ఏ లోపం ఉన్నది? ఆ పరీక్షలో విశ్వసనీయత లేదు. మనం అనుకున్నాం కదా, పార్ట్ 1లో అనుకున్నాం. విశ్వసనీయత ఎవరు దిద్దినప్పటికీ ఒకే మార్కులు వస్తే విశ్వసనీయత ఉన్నట్టు, మార్కుల్లో తేడా వస్తే విశ్వసనీయత లోపించినట్లు అని అనుకున్నాం. నెక్స్ట్ బిట్, ఒక పరీక్షా పత్రం యొక్క విశ్వసనీయతను నిర్ధారించడానికి ఇది ఒక పద్ధతి. అదేం పద్ధతి? పునఃపరీక్షా పద్ధతి. ఒక పరీక్షా పత్రం యొక్క విశ్వసనీయతను నిర్ధారించడానికి పునఃపరీక్షా పద్ధతి నిర్ధారించడానికి ఇది ఒక పద్ధతి. ఏ పద్ధతి అది? పునఃపరీక్షా పద్ధతి. విశ్వసనీయతని మరలా పెట్టి నిర్ధారించవచ్చాను అనమాట. పునఃపరీక్షా పద్ధతి మరలా పరీక్ష పెట్టడం విశ్వసనీయతని పొందడానికి మరొక ఉపయోగించే మార్గం అనమాట. నెక్స్ట్, బహుళైచ్ఛిక ప్రశ్నలు తయారు చేసేటప్పుడు ఐచ్ఛికాల సంఖ్యల ఆదర్శ సంఖ్య. ఐచ్ఛికాల సంఖ్యల ఆదర్శ సంఖ్య 4. బహుళైచ్ఛిక ప్రశ్నలు తయారు చేసేటప్పుడు ఐచ్ఛికాల సంఖ్యల ఆదర్శ సంఖ్య 4. నెక్స్ట్, క్రింది వాటిలో ఒకటి పరిశీలన మాపని. క్రింది వాటిలో ఒకటి పరిశీలన మాపని రేటింగ్ స్కేల్. రేటింగ్ స్కేల్ అనేది పరిశీలన మాపని. నెక్స్ట్ బిట్, జీవశాస్త్ర అధ్యయనంలో నిర్వహించే సాధనా పరీక్షకు ఎక్కువ భారత్వం దీనికి ఇవ్వాలి. జీవశాస్త్ర అధ్యయనంలో నిర్వహించే సాధనా పరీక్షకు ఎక్కువ భారత్వం దేనికి ఇవ్వాలి? ఎక్కువ భారత్వం అవగాహనకి ఇవ్వాలి. జీవశాస్త్ర అధ్యయనాన్ని పరీక్ష చేసినప్పుడు పరిశీలన మాపన ఏంటి? రేటింగ్ స్కేల్. అదేవిధంగా జీవశాస్త్ర అధ్యయనంలో నిర్వహించే సాధనా పరీక్షకు అవగాహనకి ఎక్కువ భారత్వాన్ని కేటాయించాలి. నెక్స్ట్, ప్రత్యేక సంఘటనలలో విద్యార్థి చూపే ప్రవర్తనను నిల్వ చేసే పుస్తకం. ప్రత్యేక సంఘటనలలో విద్యార్థి చూపే ప్రవర్తనని నిల్వ చేసే పుస్తకం ఏంటది? ఆప్షన్ 3 అభివృద్ధి రికార్డ్ లేదా ప్రోగ్రెస్ రికార్డ్. అభివృద్ధి రికార్డ్ కాదు, ఎనక్టోడల్ రికార్డ్. ప్రత్యేక సంఘటనలో విద్యార్థి చూపే ప్రవర్తనను నిల్వ చేసే పుస్తకం ఎనక్టోడల్ రికార్డ్. ప్రత్యేక సంఘటనలో విద్యార్థి చూపే ప్రవర్తనని నిల్వ చేసే పుస్తకం. నెక్స్ట్ బిట్, వేణు, సుదర్శన్, గోపాల్ వీరు పద్మ రాసిన జీవశాస్త్ర పరీక్ష యొక్క జవాబు పత్రం దిద్దారు. ఆమెకు 10, 15, 20 ఈ విధంగా మార్కులు వచ్చాయి. అంటే ఆ ప్రశ్న పత్రంలోని లోపం ఏంటి? ప్రశ్న పత్రంలో ఏం లోపించింది? విశ్వసనీయత అనేది లోపించింది. నెక్స్ట్ బిట్, పరీక్షా పత్రంలో ఎక్కువ లక్ష్యాత్మక ప్రశ్నలు ఉండాలని సూచించిన కమిషన్. పరీక్షా పత్రంలో ఎక్కువ లక్ష్యాత్మక ప్రశ్నలు ఉండాలని సూచించిన కమిషన్ మొదలియార్ కమిషన్. పరీక్షా పత్రంలో ఎక్కువ లక్ష్యాత్మక ప్రశ్నలు ఉండాలని సూచించిన కమిషన్ ఏంటంటే మొదలియార్ కమిషన్. మిగిలిన బిట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. స్టే ట్యూన్డ్. బయాలజీ ఫర్ డిఎస్సి. కీప్ వాచింగ్.